నెల్లూరులో సంచలనమైన గొల్లపల్లి చిన్నయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 6వ తేదీన వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నయ్య దారుణ హత్య గురయ్యాడు. మిస్టరీ కేసుకు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్టు పోలీసులు నిందితుడు వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. మృతుడు చిన్నయ్య ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలు ఇప్పిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసేవారని తెలిపారు. వ్యాపారం చేద్దామని వెంకటేశ్వర్లు అనే పేరుపైన రుణం తీసుకుని మోసగించడమే కాకుండా హేళనగా మాట్లాడుతుండటంతో కక్షగట్టి హతమార్చినట్లు చెప్పారు. వెంకటరెడ్డి నగర్ లో ఆఫీసు ఏర్పాటు చేసుకుని చిన్నయ్య అక్కడే ఉంటున్నారని తెలిపారు. హత్య జరిగిన రోజు చిన్నయ్యతో పాటే ఉన్న వెంకటేశ్వర్లు డంబెల్ తో దాడి చేసి సోఫా దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చాడని చెప్పారు. ఉదయం ఏమీ తెలియనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మనకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6th మనకు ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. గొల్లపల్లి చిన్నయ్య అని చెప్పేసి ఇతని నేటివ్ ప్లేస్ వచ్చి ఉదయగిరి మండలము. ఇక్కడ ఎవరైతే మనకు డిసీజ్డ్ ఉన్నాడో మనకు వెటనరీ అసిస్టెంట్గా చేస్తూ ఈ లోన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు లోన్ ఇప్పిస్తూ ఫైనాన్స్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరైతే మనకు మీ అందరికీ తెలుసు 6th జరిగింది. ఆల్మోస్ట్ నిన్నటి వరకు మనకి ఇది కేసు డిటెక్షన్ కోసం చాలామంది ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు. సో ఈవెన్ మీడియా కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో. మనకు ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్లో సరస్వతి వెంకటేశ్వర్లు అనే అతను ఆ రోజు నైట్ ఎవరైతే అతనితో పాటు బిల్డింగ్లో ఉన్నాడో హౌస్లో, సో అతనే మనకు ఈ హత్య చేశాడని చెప్పేసి అతను కన్ఫెస్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనకు డిసీజ్డ్ ఈ ఫైనాన్స్ చేయడము, తర్వాత లోన్లు ఇప్పించడము, ఇట్లాంటి వాటిలో మన ఈ టీచర్ కూడా సో ఆ లోన్స్ ఇప్పించడము, తర్వాత ఇతని ద్వారా వేరే వాళ్ళకి షూరిటీలు పెట్టించి ఎప్పుడైతే ఈ షూరిటీలు ఇవన్నీ పెట్టించి తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఈఎంఐస్ విషయంలో ఎవరైతే ఇతను షూరిటీస్ పెట్టాడో టీచరు, వాళ్ళు సరిగా కట్టనప్పుడు ఇతను అడిగితే ఇతను హ్యూమిలియేషన్గా మాట్లాడడము, సో ఇవన్నిటినీ సో డే బై డే ఇతనిలో ఒక కైండ్ ఆఫ్ అతని మీద హ్యాట్రేడ్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఆల్రెడీ ఇతను క్లచెస్లో ఉండడము, సో లోన్స్ అవన్నీ తీసుకొని ఉండడం వల్ల ఏంటంటే అది ఎప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ రోజు నైట్ ఏదైతే మనకు మర్డర్ చేసిన ముందు రోజు అంటే 5th నైట్ అరౌండ్ 10 o'clock నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ ఫైనాన్షియల్ దానికి సంబంధించి కొద్దిగా గొడవ జరిగింది. సో అప్పుడు కూడా ఇతను హ్యూమిలియేషన్గా మాట్లాడేవన్నీ చూసుకొని నైట్ 12 తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న డంబెల్ ఏదైతే ఉంటుందో డంబెల్ తీసుకొని ఫస్ట్ ఒకటి తల మీద ఈ ప్లేస్లో ఒక వెయిట్ వేయడం జరిగింది. అతను ఆల్రెడీ ఆ రోజు కొద్దిగా సిక్గా ఉండడం వల్ల కూడా ఏంటంటే డీప్ స్లీప్లో ఉండడం వల్ల పెద్దగా రెసిస్టెన్స్ రాలేదు అతని నుంచి. ఒక వెయిట్ వేసిన తర్వాత మళ్ళీ దిండుతో స్మాదరింగ్ చేసి తర్వాత 2-3 వెయిట్లు వేయడం జరిగింది. సో ఇది ఆ రోజు నైట్ ఇతను చేసింది. దాని తర్వాత మనకు ఇతను ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని డంబెల్కైనా బ్లడ్ని బయట వరండాలో ఉన్న ట్యాప్ దగ్గర క్లీన్ చేయడము, దాని తర్వాత అక్కడ పెట్టేయడము. సో ఫ్లూ స్టీమ్స్ వచ్చినప్పుడు అయినా డాగ్స్ పసిగట్టకూడకుండా అక్కడే ఉన్న కారం పొడి చల్లడం వల్ల మనకు ఈ 10 daysలో అతను ఓపెన్ కాకపోవడం వల్ల సో డిఫరెంట్ యాంగిల్స్లో చనిపోయిన పర్సన్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ మిగతా వాళ్ళతో ఉండడం వల్ల మల్టిపుల్ సోర్సెస్ నుంచి అతనికి మేబీ థ్రెట్ ఉండడం వల్ల కూడా మనకు ఇన్వెస్టిగేషన్ మనకు ఈ లాస్ట్ 10 days తీసుకుంది. బట్ ఫైనల్గా టీమ్స్ అన్నీ కొద్దిగా హార్డ్ వర్క్ చేయడం, ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావడం వల్ల నిన్న మనకు అతను బ్రేక్ కావడం జరిగింది, తనే చేశాడని చెప్పేసి. సో మొత్తానికి ఇది ఏదైతే ఈ నెల్లూరులో ఎస్పెషలీ మర్డర్ జరిగిన తర్వాత ఏంటంటే
కొద్దిగా కంటిన్యూస్గా జరిగినప్పుడు కూడా మర్డర్స్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇదొకటి వచ్చిందన్నమాట, ఎందుకు కంటిన్యూస్గా జరుగుతున్నాయని చెప్పేసి. సో మాకు కూడా ఏంటంటే ఇదేమన్నా హైడ్ ఏమన్నా అసాసినేషన్ ద్వారా జరిగిందన్న ఒక కోణంలో కూడా మేము చేయడం జరిగింది. మొత్తానికి సో లోపల ఉన్న పర్సనే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ముందు నుంచి అతను పెట్టుకున్న కక్ష వల్ల ఈ మర్డర్ చేయడం జరిగింది. ఎవరైతే చేసిండొచ్చు అని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వెళ్ళి చేసిన కేసు ఇది. చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మరీ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ నెల్లూరు పోలీస్ కానీ టీం కానీ ఏదైతే మనకు ఈ మర్డర్ ఉందో వాళ్ళు చాలా చాకచక్యంగా చేయడం జరిగింది. సో ఇదే ప్రెస్ మీట్లో నేను మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత జరిగిన నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గమనిస్తే సో మీరు మామూలుగా ఇస్తే చాలా చేంజెస్ ఉన్నాయి. ఏదర్ మనము డ్రోన్ ద్వారా కానీ, తర్వాత నైట్ టైము హోటల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆడ్ అవర్స్లో ఇప్పుడు ఓపెన్ అయి ఉండట్లేదు. ఈవెన్ పోలీస్ టీమ్స్ కూడా కంటిన్యూస్గా మన వెహికల్స్ పెట్టేసుకొని ఎవరైతే యూత్ అనవసరంగా ఆడ్ అవర్స్లో తిరుగుతున్న వాళ్ళని కూడా మనము స్టేషన్ పిలిపించేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మరి మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. సో లాస్ట్ కొన్ని రోజులు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సో మర్డర్స్ అనేది మనం ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మన రీసెంట్గా ఇప్పుడు వేదాయపాలంది కూడా మేము కూడా అనుకోవడం ఏంటంటే ఇది ఒక మరీ ఏదైనా హైరైడ్ ఏమన్నా జరిగిందా ఏంటి మన ఏదైనా అది ఉన్నా అనుకున్నాం. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తే మనకు అది లోపల ఉన్న పర్సనే చేయడం జరిగింది. బట్ మీరు ఏదైతే అన్నారో దానికి సంబంధించి కూడా క్రైమ్ సంబంధించి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. కమింగ్ డేస్లో ఇంకా కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి. సో దానికి ఇప్పుడు ఏదైతే జరిగిందో సో ఫస్ట్ అనాలిసిస్ చేసుకున్నాం, అంటే ఏ రకంగా వాళ్ళు అటు వెళ్ళారు, ఎవరు అప్రోచ్ అయ్యారు అనే దాని మీద ఫస్ట్ మనం వర్కౌట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా చెప్పగలం. ఎందుకంటే మనకు నిన్ననే విషయం అంటే ఉన్నాళ్ళని తెలిసింది, బట్ ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళారు ఏంటనేది మనం యాక్చువల్గా అనలైజ్ చేసుకోవాలి.